యాక్షన్. ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కిడ్స్ స్పెషల్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన ఒక ఎపిసోడ్లో ఇద్దరు పిల్లలు తూర్పు గోదావరి జిల్లా సుధాపాలెం నుంచి వచ్చారు. భీమ్శంకర్ మరియు జీవన్ ప్రతాప్ అనే వీరు ఒక సాధారణ ప్రభుత్వ మండలి ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. 5th క్లాస్ చదువుతున్న వీరి వయస్సు 10 సంవత్సరాలు. చదువుతుంది 5th క్లాసే అయినా చిరంజీవి అడిగిన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా ఎంతో అవగాహనతో సమాధానాలు చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన MEK కిడ్స్ స్పెషల్ ఎపిసోడ్స్ లో 25 లక్షలు గెలుచుకున్న చిన్నారులలో వీరే మొదటివారని చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. అంతేకాదు భీమ్శంకర్ అనే కుర్రాడు చిరంజీవి మీద కవిత్వం చెప్పి ఆయన్ను ఎంతో ఆనందింపజేశాడు. దీనికి చిరంజీవి గారు, మీ కవిత్వం వింటుంటే నాకు ₹1 కోటి గెలిచినంత ఆనందంగా ఉందని, బాలవాక్కు బ్రహ్మవాక్కని మీరు నన్ను ప్రశంసిస్తుంటే ఆ దేవుడి ఆశీస్సులు లభించినట్లుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఇంత చిన్న వయస్సులో ఈ పిల్లలకి ఈ అభివృద్ధి ఎలా సాధ్యమని చిరంజీవి గారు వారి తల్లిదండ్రులను అడగగా, ఉమ్మడి కుటుంబంలో ఉంటే పిల్లలు ఎంతో అభివృద్ధి సాధిస్తారని వారి నాయనమ్మ గారు బదులిచ్చారు. అంతేకాదు జీవన్ ప్రతాప్ అనే పిల్లవాడు తమ ఊర్లో రోడ్లు సరిగ్గా లేవని, గుంతలు చాలా ఉన్నాయని, రోజు పిల్లలు మరియు పెద్దవాళ్లు చాలా మంది పడిపోతుంటారని తమ ఊరికి రోడ్లను వేయించవలసిందిగా చిరంజీవి గారిని కోరారు. దానికి చిరంజీవి గారు ఆ ఊరి ఎమ్మెల్యే ద్వారా తన MP లాక్స్ నుంచి కొంత డబ్బును కేటాయించి రోడ్లను వేయిస్తామని ఆ పిల్లవాడికి మాట ఇచ్చారు. భీమ్శంకర్ అనే పిల్లాడు ప్రస్తుత రోజుల్లో అందరూ ప్రైవేట్ స్కూల్స్ లోనే పిల్లలను చదివిస్తున్నారని, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించడం లేదని, కష్టపడాలి మరియు గెలవాలనే తాపత్రయం ఉంటే ఎలాంటి స్కూల్లో చదివినా గానీ పైకొస్తారని చెప్పుకొచ్చాడు. తన అభిప్రాయంతో చిరంజీవి గారు కూడా ఏకీభవించారు. ఇలాంటి తెలివైన విద్యార్థులను అందించిన ఆ స్కూల్ కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి అయిన గంట్రా శ్రీనివాసరావు గారు ప్రభుత్వం నుంచి ఆయనకున్న అవకాశంలో కొంత మొత్తం ఇవ్వవలసిందిగా చిరంజీవి గారు అపీల్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.